డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మరి విఎన్ఆర్ విజే80 బాచుపల్లిలోని విఎన్ఆర్ విజే80కి సంబంధించిన క్యాట్ బి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఉంటే మరి అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా నేను తెలంగాణ వాళ్ళు కానీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఎవరైనా కానీ మరి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీనిలో ఉన్న సీట్లు చెప్పాను కదా, ఈ ఆర్టిఫిషియల్ డేటా సైన్స్ ఉంది, బయోటెక్, సివిల్ ఇంజనీరింగ్, కెమికల్, ఈ విధంగా ఉన్నటువంటి మరి ఎలక్ట్రికల్, మరి స్టూడెంట్స్ సిఎస్ఎం, ఏఎంఎల్ ఉంది. స్టూడెంట్స్ అందరూ కూడా ఎవరైనా క్యాట్ బి ఇంట్రెస్ట్ ఉంటే క్యాట్ బిని అప్లై చేసుకోవచ్చు. మీరు దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫీజు అయితే 2000 అయితే కట్టాలమ్మా. ముఖ్యంగా ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా రిజిస్ట్రేషన్ ఫీజు 2000 దాకా వీళ్ళు ఇవ్వటం జరుగుతుంది. ఎన్ఆర్ఐ సీట్స్ కూడా ఉంటే మరి $50 కట్టాలి. 2000 రూపాయలు అయితే ఆన్లైన్ ఫీజు పేమెంట్. మీరు 8వ తారీఖు దాకా లోపు అప్లై చేసుకోవాలి. స్టూడెంట్స్ లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ 8th లోపు ఆన్లైన్ యూజ్ చేసి అప్లై. ఇక్కడ అడ్మిషన్స్ అయితే ఓపెన్ కదా, అడ్మిషన్స్ ఆర్ ఓపెన్ ఫర్ ద 2026, అడ్మిషన్స్ ఆర్ ఓపెన్ ఫర్ బీటెక్, క్యాట్ బి, ఎన్ఆర్ఐ సీట్స్ కూడా. మరి ఎలిజిబిలిటీ చూద్దాం. ఇక్కడ ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉందన్నారు. ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా ఎలిజిబిలిటీ ఇచ్చేసారు కదా. ఎలిజిబిలిటీకి సంబంధించిన డీటెయిల్స్, ఈ క్యాట్ బికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకి 1,59,600 అయితే ఫీజు అయితే ఉంటుంది. స్టూడెంట్స్ బీటెక్ కన్వీనర్ ఏ, కేటగిరీ బి మరి 1,59,000 రెండు ఒకటి. కాకపోతే ఇది ఈ విధంగా ఉంటుంది. స్టూడెంట్స్ ఓకే. జేఈ రాయాలం. ఇక్కడ చూసినట్టయితే వీళ్ళు జేఈ క్వాలిఫికేషన్ అయితే అడుగుతారు. జేఈలో ఎవరికైతే మరి 95% ఉందో, 95 కానీ 94, 90 జేఈ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ కూడా ట్రై చేసుకోవచ్చు. నేను విఎన్ఆర్లో చేరాలి అనుకుంటే మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేను విఎన్ఆర్లో కెన్ అప్లై. ఇక్కడ ఎవరు అప్లై చేయవచ్చు? బీటెక్ 10+2 ఇక్కడ ఉంది కదా, చూడండి. ఇక్కడ 10+2 ఎంపీసీ, బైపీసీ వాళ్ళు బయోటెక్, మినిమం 50% మార్క్స్ ఉండాలి. వ్యాలిడ్ వెబ్సైట్ అండ్ జేఈ మెయిన్ ద్వారా సిఆర్ఎల్ ర్యాంక్ ద్వారా వీళ్ళు తీసుకోవడం అయితే జరుగుతుంది. మీరు త్వరగా అప్లై చేసుకోండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. హౌ టు అప్లై, ఇక్కడ అప్లై చేసుకుంటే 2000 రూపాయలు అయితే ఫీజు కట్టాలి. రిజిస్ట్రేషన్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు రిజిస్ట్రేషన్. మనకి స్టెప్ 1 రిజిస్టర్ చేసుకోవాలి. స్టెప్ 2 వెరిఫై ఎలిజిబిలిటీ, స్టెప్ 2 సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ని మీరు వీళ్ళు క్యాట్ బికి సంబంధించిన ఓన్లీ 70% సీట్స్ అయితే మనకి ఎంసెట్ ద్వారా కన్వీనర్ కోటా కింద వెళ్ళిపోతాయేమో. 30% సీట్స్ మాత్రం క్యాట్ బి విల్ బి ఫెయిల్డ్ బై ద మేనేజ్మెంట్ యాజ్ పర్ ద రెలవెంట్ రూల్స్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మరి గైడ్ లైన్స్ ఆఫ్ ద తెలంగాణ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఎవరైతే జేఈ ద్వారా ఉన్నారో వాళ్ళు హ్యాపీగా మీరు అప్లై చేసుకోండి. జస్ట్ రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకుంటే మీరు హౌ టు అప్లై అని ఉంది కదా, హౌ టు రిజిస్టర్ చేసుకున్న స్టూడెంట్స్ ఇక్కడికి వెళ్ళేసి ఫామ్ నింపేసేసి వీళ్ళకి ఫీజెస్ 2000 రూపీస్ ఫీజు కడితే వీళ్ళు తీసుకోవడం అయితే జరుగుతుంది. మరి క్యాట్ సీట్స్ ఇక్కడికి వెళితే మీరు రిజిస్ట్రేషన్ అవుతుంది అనుకుంటే అప్లై చేసుకోండి. ఇక్కడ డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ క్యాట్ సీట్స్ ఇక్కడ డైరెక్ట్గా 2026-27 బీటెక్ అడ్మిషన్ క్యాట్ బి వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్గా మీరు వెళితే ఇక్కడ సబ్మిషన్ బటన్ ఉంటుంది. క్యాట్ బి డైరెక్ట్ ఇక్కడ 2000 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంది. మీకు మొబైల్ నెంబర్ ఇవ్వండి, స్టూడెంట్ మొబైల్ నెంబరు, మీకు ఓటీపీ వచ్చేస్తుందమ్మా దీనిలో. మరి వెరీ సింపుల్ అనమాట. నేను విఎన్ఆర్లోనే జారాలి. వీళ్ళు ఇచ్చారు కదా, ఇక్కడ డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చారు క్లియర్గా. ఏమేమి డాక్యుమెంట్స్ ఇవ్వాలి, ఇంటర్మీడియట్ మార్క్స్, 10th క్లాస్ మార్క్స్, అదేవిధంగా జేఈ, మరి జేఈ స్కోర్ కార్డు, జేఈ అండ్ నీట్, ఇవన్నీ కూడా మరి సిఆర్ఎల్ ర్యాంకు ఇవన్నీ కూడా అడగటం జరిగింది. ఇవన్నీ చూసుకోండి ఒకసారి. పేమెంట్ కట్టేస్తే హ్యాపీగా మనకి 8వ తారీఖు ట్యూషన్ ఫీజు అయితే యాన్యువల్ ట్యూషన్ ఫీజు 1,59,600 పోతుంది. ఫీజు రెగ్యులేటరీ అది. తర్వాత యాక్సెప్టబుల్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ అప్రూవల్ ఆఫ్ ద ప్రపోజ్డ్ అండ్ యాక్సెప్టబుల్ యాన్యువల్ ట్యూషన్ ఫీజు 2 lakhs స్టూడెంట్స్ షల్ బి లైబుల్ ఫర్ ద డిఫరెంట్ ట్యూషన్ ఫీజు. అంటే వాళ్ళు పెంచితే పెంచుకోవచ్చు. ద లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ 8వ తారీఖు దాకా ఉందమ్మా. ప్రతి ఒక్కళ్ళు 8 లోపు 5 గంటల లోపు మీరు అప్లై చేసుకోవచ్చు. ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళని కాంటాక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చారు కదా డీటెయిల్స్. 22 బీక్యాట్ 2000 రూపాయలు అయితే ఫీజు అయితే పే చేయాల్సి ఉంది. అదేవిధంగా ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ కూడా వీళ్ళకి మరి 2000 రూపీస్ పే చేసి ఎన్ఆర్ఐస్ వాళ్ళు కూడా అప్లై చేస్తారు. ఇది స్టూడెంట్స్, ప్రతి ఒక్కరు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.